శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 552వ భాగం. భగీరథోపాఖ్యానాన్ని నిన్నటి వరకు చెప్పడం జరిగింది. కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. అయ్యా, ఆ భగీరథుడు ఎవరో కాదయ్యా, మీ వంశస్థుడే అని కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, ఈ యోగ వాసిష్టంలో రకరకాల ఆఖ్యానాలు, కథలు ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటంటే, కథలుగా తీసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. కథలో ఉన్నటువంటి సంకేతం వ్యాసుడు కానీ వాల్మీకి కానీ, ముఖ్యంగా వ్యాస భగవానుడు లో ఇది బాగా కనిపిస్తుంటుంది అంటుంటారు మా గురువుగారు. వాల్మీకి, వ్యాసులు వీళ్ళు ఒక కథ, ప్రతి ఒక రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఈవెన్ అష్టాదశ పురాణాలలో కానీ ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క సన్నివేశము, ప్రతి ఒక్క అంశంలో వెనక కూడాను నిగూఢమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యము, ఆధ్యాత్మిక సత్యాన్ని షుగర్ కోటెడ్ పిల్ లాగా ఆ సత్యాన్ని చెప్పడానికి ఎన్నుకున్నటువంటి మార్గాలే ఈ యొక్క ఆఖ్యానాలు, కథలు. పైకి కథగా వింటే ఉపయోగం లేదు. ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థాలని పట్టుకోవాలి. అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అదే అన్నమాట. ఆ కథలో ఏం చెప్తున్నారు, సంకేతం ఏంటి అనేది, దాని మీద సాధకుడు దృష్టి పెట్టాలి అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇక్కడ ఈ భగీరథోపాఖ్యానం తర్వాత మరొక పెద్ద ఆఖ్యానం మొదలు కాబోతుంది. మరొక పెద్ద కథ అన్నమాట. ఇంకో పెద్దది ఇదేంటంటే, అసలు యోగ వాసిష్టం అంతా కూడాను చెప్పాలంటే దీని మీదనే ఆధారపడి ఉంటుంది అంటుంటారు. చాలా గొప్పదైనటువంటి ఆఖ్యానం అనమాట ఇది. ఏది చూడాల సికిధ్వజోపాఖ్యానం అంటారన్నమాట. ఈ చూడాల సికిధ్వజోపాఖ్యానంలో ఉన్న విశిష్టత ఏంటంటే, యోగ వాసిష్టము ఒక రకంగా యోగము మరొక జ్ఞానం అనమాట. యోగాన్ని చెప్తుంది, జ్ఞానాన్ని చెప్తుంటుంది. యోగాన్ని రెండింటిని చెప్తూ చివరికి ఏంటంటే జ్ఞానాన్ని హైలైట్ చేస్తూ పోవడం యోగ వాసిష్టం యొక్క ఒక ప్రత్యేకత అన్నమాట. ఈ యోగము, జ్ఞానము రెండు కూడాను ఇక్కడ ఏంటంటే ఈ చూడాల సికిధ్వజోపాఖ్యానంలో కలిసిపోతాయి అన్నమాట. యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం రెండు కూడాను ఈ ఉపాఖ్యానంలో కలిసిపోబోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెప్పబడేటువంటి ఆ చూడాలనేటువంటి ఆ క్యారెక్టర్, ఆ స్త్రీమూర్తి యొక్క క్యారెక్టర్లో యోగ జ్ఞాన రెండు, యోగము జ్ఞానం రెండు సిద్ధుల యొక్క పరాకాష్ఠని చూడాలలో మనం గమనించవచ్చు. కాబట్టి ఇక కొత్త ఉపాఖ్యానాన్ని ప్రారంభించబోతున్నారు వశిష్ఠ మహర్షి. ఏమన్నాడు? రమ, ఇప్పటి వరకు నీకు భగీరథుని యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాను కదా. ఈ భగీరథుడు ఏ విధమైనటువంటి దేన్ని ఆశ్రయించాడో, ఏ రకమైన దృష్టిని స్థిరం చేసుకున్నాడో, ఏ రకమైనటువంటి దృష్టిని స్థిరం చేసుకుని ఆ సమస్థితిని పొందాడో, స్వస్థుడై శాంతచిత్తుడై యథాప్రాప్తమైనటువంటి కర్మలను ఏ విధంగా నిర్వహించాడు, ఆ మనస్సు అనేటువంటి పక్షిని అతడు హృదయంలోంచి ఎలాగా హృదయం నుంచి నిరోధించి ఆ మనసు అనే పక్షిని పంజరంలో పెట్టినట్టుగా ఏ విధంగా మనసు నిరోధించాడో అలాగా ఉండాలి. సరే, ఇలాగా ఉండడానికి నీకు మరొక ఉపాఖ్యానాన్ని మీకు చెప్తున్నా విను. అదేంటంటే సికిధ్వజోపాఖ్యానము. సికిధ్వజుడు కూడాను భరద్వాజుడు లాగానే ఆయన కూడాను ఆ మనస్సుని నిరోధించడం జరిగిందయ్యా అని అంటూ ఉన్నాడనమాట. ఇక ఆ ఉపాఖ్యానాన్ని ప్రారంభించే ముందుగా కొంత ఇంట్రడక్షన్ చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఒక ఉపాఖ్యానం నుండి మరొక ఉపాఖ్యానానికి వెళ్లే ముందు కొంత ప్రసంగాన్ని చేస్తున్నాడు అనమాట. ఆ ప్రసంగంలో భాగంగా ఏమంటున్నాడు వశిష్ఠ మహర్షి? అబ్బాయి, ఈ కథలన్నింటికి నేను చెప్తున్నాను, అనేక రకాలైన కథలు చెప్తున్నానయ్యా. ఈ కథలన్నింటికి సారాంశం ఒక్కటే.
అన్ని అన్నింటి యొక్క సారాంశం ఒక్కటే. ఏమిటి అని అడుగుతావా? అహం ఇదం. రెండే రెండయ్యా ఉన్నది అహం నేను, ఇదం ఇది. అహం ఇదం రెండే ఉన్నాయి. చెప్తుంటే నేను రెండు అని చెప్తుంటే అవి రెండు పరస్పరం విరుద్ధమైనవి, పరస్పరం వ్యతిరేకమైనవి, పరస్పరం శత్రువులు అని అనుకుంటున్నావా ఏంటి? కాదు. ఈ అహము ఇదము రెండు పరస్పర శత్రువులు కావు, రెండు మిత్రులే. అంటే అహము లేదు, ఇదము లేదు. అహం అంటే జీవుడు, ఇదం జగత్తు, రెండు కూడాను వేరు వేరు కావు. జీవుడైనా జగత్తైనా రెండు ఒక్కటే, ఒక మూల స్వరూపం. అవి ఏదది? పరమాత్మే. అర్థమైందా? కాబట్టి అహము ఇదము రెండు వేరు వేరు కావబ్బాయి. ఇవి రెండు శత్రువులు కావబ్బాయి, ఇవి రెండు మిత్రులే. అయితే ఆ రెండు ఒకటే. ఇవి బేసికల్గా ఒక మూలం ఒకటే వీటికి. అయితే అన్యాయంగా మనం చేస్తున్నాం వాటిని శత్రువుల్లాగా. మనం ఆ రెండుగా విడగొట్టి చూస్తున్నాము. మనమే కల్పించాం ఆ రెండింటి మధ్య శత్రుత్వం. ఎలా కల్పించాం? నేను నేనే ఇది ఇదే అని. నేనే ఇది ఇదే. అహం నే వేరు, ఇదం వేరు, ఇది నేను వేరు, ఇది వేరు అనేటువంటి ఆ శత్రుత్వాన్ని కల్పించింది మనమే. ఇప్పుడు మనం దానిని బయట కనిపించేటువంటి ఆ నామరూప క్రియాత్మక ప్రపంచాన్ని ఇదంగా చూస్తున్నాను, ఇది ఇదిగా చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నన్ను నేను అహంగా చూస్తుంటాను. ఇప్పుడు నన్ను నేను ఇదంగా చూడను, ఇదిగా చూడను. అదేవిధంగా ఇదాన్ని అహంగా చూడను, అహంని ఇదంగా చూడను, ఇదాన్ని అహంగా చూడను. నన్ను నేను ఇదిగా చూడను, ఇదంగా చూడను, ఇదాన్ని అహంగా చూడను. కానీ అది మనం చేస్తున్నటువంటి తప్పు. ఏం చెయ్యాలి అంటున్నాడు ఇక్కడ అంటే, రెండింటిని జోడించవయ్యా, రెండింటిని జోడించి కలిపి చూసేటువంటి అభ్యాసం చేయవయ్యా. ఇదే చేయాల్సింది సాధన. ఇదే అహం సమాధి, ఇదం వ్యవహారం. సమాధి వ్యవహారం రెండు ఒక్కటిగా చూడాలి. నువ్వు సమాధిని వ్యవహారాన్ని ఒకటిగా చూడాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. గట్టిగా చెప్తున్నాడు మనకి. ఎందుకు చూడాలి అలా సమాధిని వ్యవహారం అంటే? సమాధి అంటే ఇది ఏకత్వం, ఇక్కడ యూనిటీ అవుతుంది. వ్యవహారం అంటే అనేకత్వము, డైవర్సిటీ. ఇక్కడేమో ఏకత్వము, సమాధి వ్యవహారం డైవర్సిటీ, నానాత్వం కనబడుతుంటుంది అక్కడ. సమాధి అంటే నాకు నేనే ఉండడం, నాలో నేనే, నాకు నేనే, నా జ్ఞానంలో నేనే ఉండడం సమాధి. అక్కడ ఏంటంటే వ్యవహారం అంటే ఏంది? ఈ ప్రపంచంతో మొత్తం లావాదేవీలు పెట్టుకోవడం, డైవర్సిటీ. అది ఇదం లావాదేవీలు పెట్టుకోవడం. ఇప్పుడు సమాధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే నేను మెడిటేషన్ అనుకుంటూ ఏదో పూజ గదిలోకి వెళ్ళి శబ్దాలేమీ లేకుండా తలుపులన్నీ మూసి అలాగా కూర్చొని నాలో నేను ఉన్నాను అనే నా జ్ఞానంలో నా యొక్క చిత్తం చెలించకుండా అలాగే ఉన్నటువంటి స్థితి అనుకోండి, సమాధిలో ఉన్నాను అనుకోండి. అలా కాకుండా ఒక పెద్ద గుడికి వెళ్ళాం, నానా గందరగోళాలు, ఒకవైపు వాయిద్యాలు, అటువైపు ఊరేగింపులు, జనాలు, మాటలు, సందడి అంతా, అన్నిటి మధ్య కూర్చొని నేను అక్కడ ధ్యానం చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు రకాలు అన్నమాట. ఇప్పుడు సమాధి అంటే ఇక్కడ ఏకాంతంగా నాలో నేను ఉన్నాను. అక్కడేంటంటే ఆ ఆలయంలో ఆ వ్యవహారంలో ఉన్నా అనుకో. ఇప్పుడు ఇంకేంటంటే నేను కేవలము ఏ రకమైనటువంటివి డిస్టర్బెన్స్ లేకుండా నాలో నేను పూజ గదిలో ఎక్కడో ఏ శబ్దము లేకుండా అలాగే ఉన్నప్పుడు నా మనసుని అలా ఏకాగ్ర సమాధిలో ఉండగలను అన్నాను అనుకో. అదే ఆ గుడిలో ఆ రణగుణ ధ్వనుల మధ్య నేను నా మనసును ఏకాగ్రం చేయలేకపోయాననుకో, ఎప్పుడు ఎలాగైతే నా పూజ గదిలో నేను కూర్చున్నటువంటి ఆ స్థితి నేను కలజేయాలనుకో, అప్పుడు ఏంటి అర్థం? అదే నీకు సంపూర్ణమైనటువంటి సామర్థ్యం నాకు లేదు అని. అంతే కదా. నాకు నిజంగా సామర్థ్యమే కనుక ఉంటే ఆ రణగుణ ధ్వనుల మధ్య, ఆ సందోహం మధ్య, ఆ శబ్దాల మధ్య కూడా నాలో నేను సమాధి స్థితిలో ఉండగలగాలి. అటువంటి స్థితి నాకు లేదు. నేను అక్కడ అలా ఉండడానికి నేను భయపడుతున్నాను. అర్థమైందా? అని అక్కడ మనకు సందేశం ఇస్తామన్నమాట. అలా అది కాదు అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు వేదాంతం కూడా ఏం చెప్తుందంటే 10 మందిలో ఉన్నప్పుడు ఒంటరిగా
ఎవడైతే ఉండగలడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడాను 10 మందిలో ఉన్నట్లు భావించగలడు, 10 మందిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నటువంటి తనాన్ని ఎవడైతే భావిస్తాడో వాడేనయ్యా జ్ఞాని అంటుంది శాస్త్రం అన్నమాట. కాబట్టి ఒంటరిగా ఉండడం సమాధి అయితే, 10 మందిలో ఉండడం వ్యవహారం అనుకుంటే, ఈ రెండు ఆ జ్ఞానికి ఆ ఒంటరితనము ఆ 10 మందిలో ఉండడం రెండూ కూడాను ఒకటిగానే ఉంటాయి. అది నిజమైనటువంటి అలా అయిపోవాలన్నమాట. 10 మందిలో ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాలి, ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నట్టుగానే భావన చేసినట్లయితే అది నీకు అద్వైత స్థితి. అటువంటి స్థితి నీకు రావాలి అన్నదే ఇక్కడ చెప్పబోతుంది అనమాట. అర్థమైందా? ఈ అంశాలు చెప్పడానికే కొత్త ఉపాఖ్యానాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇది నా స్వరూపమే, ఒంటరిగా సమాధిలో ఉన్నప్పుడు నా స్వరూపమే, ఆ 10 మందిలో రణగుణత్వంలో ఉన్నది నా స్వరూపమే అనేటువంటి అనుకోవడమే అద్వైతము. అటువంటి అద్వైత భావానికి సాధకుడు రావాలి. రెండూ కలిసి నీలో లయం చేసుకోవాలి నువ్వు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ. అప్పుడు ఒకటే ఉంటుంది, అది కేవలం అనుభవం మాత్రమే. అంచేత నువ్వు ఇదమనేటువంటి దృష్టిని వదులుకోవయ్యా, ఇదమనే దృష్టిని వదులుకో అని అంటున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఇంకా ఎలా కొనసాగించి చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.